కూడా ఒక ఉత్తర తెలంగాణకు చెందిన కీలక నాయకుడు జీవన్ రెడ్డి ఆయన మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా ఆహ్వానించారు, తీసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని గద్దె దించేది కేసీఆరే అని స్పష్టంగా ప్రకటించి మరి రేపు ఎల్లుండో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్లో. ఎలా చూడాలి దాన్ని? సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన అక్షర సత్యాలు అయితే అని ఆయన మాట్లాడింది ఏదో వేదవాక్ అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది అలా అనుకోవట్లేదు. నేను 40 ఏళ్ళ సీనియర్ కదా, కొంత రాజకీయాలపై అవగాహన ఉంటుంది కదా. ఉంటే మరి నిజామాబాద్లో ఎందుకు పోటీ చేశారు? ఎందుకు గెలవలేదు నిజామాబాద్ ఎంపీ? అంటే పోటీ చేసిన ప్రతిదీ ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదు? 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కదా. మరి వారి అనాలిసిస్ ఎందుకు తప్పైంది? జైత్యాల్లో ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయినారు? ఆ తర్వాత పార్టీ ఎంపీకి ఇచ్చింది. ఎందుకు గెలవని సీటుకి ఎందుకు పోటీ చేస్తారు జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు? కాబట్టి వారి అనుభవం కొన్ని సందర్భాల్లో పొరపాటు జరగవచ్చు. కాబట్టి ఒక మాట అన్న, డి శ్రీనివాస్ గారిని తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ, నరేంద్ర గారిని తీసుకుంది, విజయశాంతి గారిని తీసుకుంది, కొత్తగా రీసెంట్గా ఎగ్జాంపుల్స్లలో పొన్నాల లక్ష్మయ్య గారిని తీసుకుంది. ఏడున్నారన్న వాళ్ళంతా? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఏడున్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ స్క్రీన్ మీద కనబడ్డారు? అయితే బావ కనబడతారు, లేకపోతే బామ్మరిది కనబడతారు, లేకపోతే కొత్త దుకాణం పెట్టినా మా చెల్లె కనబడుతుంది తప్ప వాళ్ళ ముగ్గురికి మీడియాలో స్పేస్ ఉండాలి. వాళ్ళ ముగ్గురు కనుక తప్ప నాలుగోడు కనబడుతుందంటే వాళ్ళ కడుపులో మంట. దానికి వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఇవి పెట్టుకొని పైసలు ఉన్నాయి కాబట్టి దోషినవి మస్తున్నాయి కాబట్టి నాటకాలు నడిపించుకోవడం తప్ప ఇక నలుగురు తప్పితే ఎవరికి తెలియదు. బీజేపీలో కూడా ఎక్కువ నలుగురికి తప్ప ఇంకెవరికి కనబడాలి. నేను కష్టపడి వచ్చినోడిని 2001లో జలదృశ్యానికి సున్నమేసినోడిని అలలాగా పైకెళ్ళి ఊడొచ్చేసి వారసత్వంకి వెళ్ళి కార్యకర్తల స్థాయికి వెళ్ళి ఎదిగినాము అంటున్నా. పుణ్యానికి రాలే ఇటుదాకా, కష్టపడితేనే ఇందాక వచ్చినాము అంటున్నా. 2001లో జెండాలు కట్టి గోడల మీద రాసుకుంటే తిరిగిన వాళ్ళం అంటున్నా. 2001లో నేను జడ్పీటీసీ పోటీ చేస్తే ఇద్దరమే రాసుకుంటుంటే పటాంచర్లో రాత్రి గోడల మీద రాసి పొద్దంతా ప్రచారం చేసి వచ్చిన వాళ్ళం. కార్యకర్త స్థాయికి వెళ్ళి ఇటుదాకా వచ్చినాం. ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదు మేము. కార్యకర్తల బలంతో కార్యకర్తలతో కలిసి ఉండి ఎదిగి వచ్చిన వాళ్ళని తప్ప వాళ్ళెవరో నలుగురితో నేను రాలేదు. అది గుర్తుపెట్టుకోరు మీరు. ఎందుకు రఘునందన్ గారు మరి అంత అటాచ్మెంట్ ఉంది, అట్లా అంత గట్టిగా పనిచేసిన మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? చాలా సందర్భాల్లో చెప్పారులేండి, నేను బయటికి రాలేదు, పంపించారు. వాళ్ళు పంపించినారు. అర్ధరాత్రి అపరాత్రి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో భాగంగా నన్ను బయటికి పంపించినారు. నేను 100 సార్లు అడిగిన. వాళ్ళు ఏదో తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అయినా ఏ జరిగినా మన మంచికి అని సంపూర్ణంగా బయటకు రావడమే మంచిదైంది అంటే వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళకి ఫలితం ఇస్తుంది. రిటర్న్ గిఫ్ట్, కర్మ రిటర్న్స్ అని ఏదో చెప్తుంటారు కదా, ఈ మధ్యలో చాలా ఫ్యాషన్గా చెప్తున్నారు కదా. అట్లా 10 ఏళ్ళు తిరుగులేని పార్టీ, 7వ ఉప ఎన్నిక జరిగినా గెలిచే పార్టీ దుబ్బాకతో రివర్స్ అయింది. పొతం పెట్టింది ఎవరు పెట్టారు? అంతే, మీరు వద్దనుకున్నాడే పొతం పెట్టి స్టార్ట్ చేసిండు. అప్పుడు మీరు ఇప్పుడు కవిత అంటారా వాళ్ళకి? కంపేర్ లైక్ దట్. నేను అంటే ఆమె కూడా బయటకు పంపారని చెప్తున్నారు కదా. చాలా మందిని పంపిరు వాళ్ళు, కొద్ది మంది నిలబడ్డారు వాళ్ళకి వ్యతిరేకంగా. చాలా తక్కువ మంది నిలబడింది.